హలీం అనేది భట్టిలో చేయాలి. భట్టి అంటే మాంసం తీసుకోవాలి, ఆ భట్టిలో ఉదయం 9 గంటలకు వేస్తే. భట్టి అంటే ఏంది బాయ్, కుండనా ఏంది? దానికి సపరేట్గా ఉంటుంది. హలీం అనేది ప్రాసెస్ వేరే కదా, దానికి సంబంధించి ఆ భట్టి కూడా వేరే ఉంటుంది. అంటే ఏదైతే ఐటమ్ ఉంటుందో అది సపరేట్గానే. ఈ మటన్ తీసుకువచ్చి ఆ భట్టిలో వేయాలి. భట్టిలో వేసి కనీసం 4 గంటల నుంచి 5 గంటల దాకా బాగా ఉడికి అది ఎగ్దమ్ అంటే పేస్ట్ అయిపోవాలి. అయిపోయినాక అంత ఎక్కువ మీకు 150 డిగ్రీలు కానీ నుంచి 200 డిగ్రీల దాకా హీట్లో అది ఉడకాల. ఉడికినాక మళ్ళీ అది ఒక ప్రాసెస్ అనమాట. భట్టి వేసినాక ప్రాసెస్ మళ్ళా ఒక 4 గంటల నుంచి 1 గంట గ్యాప్లో గోటా చేయాలి. గోటా అంటే ఒక ముద్దకంలాగా ఉంటుంది. హలీంకి సంబంధించిన పరికరం అది, దానికి గోటా అంటారు. దాన్ని తీసుకొచ్చి మీరు కొడతా ఉంటారు. అదే పని. అది కొత్తగా దాంట్లో టేస్ట్ వస్తుంది. మటన్ మొత్తం గోధుమలు కలిపారు కదా, అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది. ఆ దిగులు కూడా వస్తుంది. కొందరు ఏం చేస్తున్నారంటే హలీం అనేది అంటే ఏముంది మాంసం తీసుకొని కుక్కర్ వేసేసి దాంట్లో పప్పులు గిప్పులు వేసేసి మూత పెడితే 3 గంటలు ఒక పెడితే అది కూడా పేస్ట్ లాగా అయిపోతుంది కదా. కానీ అది ప్రాసెస్ కాదు. చాలా వరకు తెలీదు. మేము అది చెప్పకూడదు కూడా, కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ప్రాసెస్ ని ఏదైతే ఎగ్జాక్ట్ గా ఫాలో అయితేనే ఆ టేస్ట్ కూడా వస్తుంది. అంతే నేను చెప్పాను కదండి, మంచి వర్క్ చేసినప్పుడు దానికి తగ్గ పని కూడా చేయాలి. అప్పుడే దానికి